ఏ ఒక్కడు సృష్టి చేస్తున్నాడో, స్థితి చేస్తున్నాడో, ప్రళయం చేస్తున్నాడో వాడు పరంబ్రహ్మ. అలాగే ఆ ఒక్క అన్నము సృష్టికి కారణము. అన్నాద్భవంతి భూతాని, ఆ అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి. ఆ అన్నము పర్జన్యాత్ అన్న సంభవ. అన్నము దేని వలన పుడుతోంది అంటే వర్షము వలన పుడుతోంది. ఆ వర్షము దేని వలన కలుగుతుంది అంటే యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞం చేయడం వలన దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. ఆ యజ్ఞం కర్మ వలన సంభవిస్తుంది. అంటే మనం ప్రయత్నపూర్వకంగా భక్తితో ఆ హవిస్సునిస్తే, దేవతలకి స్వాహాకారంతో హవిస్సునిస్తే దేవతలు సంతోషిస్తారు. స్వధామంత్రాలతో ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్మని వ్యాసుడు లింగపురాణంలో. ఆ అగ్నిముఖంగా హవిస్సులిస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తే సమస్త సమాజము సంతోషిస్తోంది. నేనే కాదు, ఆవులు, గేదెలు, దూడలు, పక్షులు అన్నీ సంతోషపడుతున్నాయి. సమస్త సమాజ హితము కొరకు నేను యజ్ఞం చేస్తాను. నేను కృతజ్ఞతాభావంతో బ్రతకడం నేర్చుకోవడానికి మొదట ఈశ్వరుడికి కృతజ్ఞతతో పూజతో మొదలు పెడతాను. పంచుకు తినడం నేర్చుకోవడానికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పంపిణీ చేస్తాను. ఇప్పుడు నాకు చెప్పండి, ఇవి బాహ్యమునందు మౌఢ్యమా, ఆంతర సంస్కారము పెరగడానికి ఆలంబనమా? అందుకే అది మహాయజ్ఞము అని పిలిచింది శాస్త్రం. నేను విహంగ వీక్షణం మాత్రమే చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దేవయజ్ఞం అంటే దేవతలని ఉద్దేశించి నువ్వు చేసేది ఏదో మౌఢ్యంతో, ఆయనకి నేను తులసి దళాలు వేస్తున్నాను, ఆయనకి నేను మారేడు దళాలు వేస్తున్నాను, అందుకోసం కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజలమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో. ఎవడు తెమ్మన్నాడు రా పదార్థాలన్నీ? నీకు తత్వం తెలియనప్పుడు, నీ మనసు అక్కడ లేనప్పుడు అవన్నీ తెచ్చి ఆయన మీద వేసేస్తే ఆయన సంతోషపడిపోతాడు అనుకోవడానికి ఆయన సృష్టిలో లేనివి కొత్తగా నువ్వేమైనా సృష్టించి తెచ్చావా? కాదు. ఆ భావన నీ ఎందున్ననాడు సకృన్నత్వానత్వా కథమ అంటారు శంకర భగవత్పాదులు. ఒక్క నమస్కారం చాలు. వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావైన తం రక్షామితి మత్మనః. కోట్లకి కోట్లు తెచ్చి హుండీలో వేయమని నేను అడగట్లేదు, ఆయన చెప్పిన మాట. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ, నేను నీకేవిచ్చానో ఎలా వాడుకోమని చెప్పానో గుర్తు పెట్టుకు వాడుకుని నేనిచ్చానన్న కృతజ్ఞతాభావంతో ఒక్క తులసి దళం నా పాదాల మీద వేయి చాలు, నేను సంతోషిస్తా. నే చెప్పినట్టు బ్రతకకుండా తీసుకొచ్చి కోట్లకి కోట్లు హుండీలో వేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి నాకు ఇవి తెస్తే చీకాకు పడతా. నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని అన్నారు తెరగొండ వెంగమాంబ గారి వెంకటాచల మహాత్యంలో. ఒక పైసా నీ ముట్టుకోను. అవన్నీ పాపం ప్రజలు ఉంటారు, అవసరమైన వాళ్ళు, కళ్యాణ మంటపాలు, అన్నదానాలు, వాటన్నిటికీ పంపించేస్తాను. నేను తీసుకుంటా డబ్బు. ఎవరికి తీసుకుంటానో తెలుసా? ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి. పుణ్యాత్ముడైన వాడు, ఆ ధర్మం ఉన్నవాడు, ఆ భక్తి ఉన్నవాడు, నా వల్ల బ్రతుకుతున్నాను, నేనిచ్చాను ఈ ఇంద్రియాలను తెలుసుకున్నవాడు, నియమంతో వాటిని వాడుకుంటున్నవాడు ఎవడున్నాడో, సమాజమునందు నన్ను చూస్తున్నవాడెవడున్నాడో, విశ్వమునందు విశ్వనాథుణ్ణి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూస్తున్నవాడు వచ్చి వేసినటువంటి ఆ అణ చేయి జాపి హుండీలో పట్టుకుని నేను వాడుకుంటాను. ధనదు వడ్డీకి ఇచ్చి వింతలీల చేయుచుండెదననుచు మచికను పలికే అన్నారు వెంగమాంబ గారు. నేను సొంతానికి వాడుకుని ఆ డబ్బుల్లోంచి కుబేరుడికి వడ్డీ కడతాను అన్నాడు. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం రాసింది పరమ ప్రమాణ గ్రంథంగా లోకంలో అంగీకరిస్తారు. కాబట్టి ఆంతర సంస్కారాన్ని పెంపొందించడానికి పంచమహాయజ్ఞములలో రెండవది దేవయజ్ఞం. మా అబ్బాయికి తెలుగు పద్యం రాదండి, మా అబ్బాయికి పూజ రాదండి, నేను ఎప్పుడూ పూజ చేయను, మా ఆవిడే చేస్తుందండి. అవి సంతోషంగా తలెత్తి చెప్పవలసిన విషయాలు కాదు, పరమ బాధతో సిగ్గుపడుతూ చెప్పవలసిన విషయాలు. పంచమహాయజ్ఞాలలో ఒకటి చెయ్యట్లేదు అంటే ఆంతర సంస్కారము పెరగడం అంత తేలిక విషయం కాదు. అందుకు దేవయజ్ఞం విధించింది శాస్త్రం. మూడవది పితృయజ్ఞం. పితృయజ్ఞము అంటే యథార్థమునకు ప్రతివారు 3 పుట్టినరోజులు చేసుకోవాలి అని చెప్పింది. ప్రతివారు ఏ వ్యక్తి అయినా సరే 3 పుట్టినరోజులు చేసుకోవాలి. ఒకటి తాను పుట్టినటువంటి రోజు, తాను పుట్టినరోజుని ఉత్సవంగా చేసుకోవాలని చెప్తోంది శాస్త్రం. రెండవ పుట్టినరోజు తన తల్లి పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు. తల్లిగారు ఏ రోజున పుట్టారో ఆ పుట్టినరోజుని ఉత్సవంగా చెయ్యాలి.
ఎక్కడో బయట మాత్రమే ప్రవచనాలు తప్ప ఇళ్లకి వెళ్లి ప్రవచనాలు చేయడం అలవాటు లేని నేను ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రవచనం చేయడానికి అంగీకరించడానికి కారణం ఇవాళ వరప్రసాద్ గారి పుట్టినరోజు. ఆయన ఆ విషయాన్ని దాచి తన పుట్టినరోజుగా కాకుండా మాతృవందనంగా అమ్మ పుట్టినరోజుగా చేసే సంస్కారవంతులు కాబట్టి ఇంటికి వచ్చి ప్రవచనం చేస్తారన్నారు. తన తల్లి పుట్టినరోజు, తన తండ్రి పుట్టినరోజు, తన గురువు పుట్టినరోజు, ఈ 3 పుట్టినరోజులు చేస్తూ తన పుట్టినరోజు చేసుకోవాలి. నిజానికి ఎంతమంది బిడ్డల పుట్టినరోజులుంటాయో అవన్నీ అమ్మ పుట్టినరోజులే. వాళ్ళు పుట్టిన ప్రతిసారి, ఓ కూతురు పుట్టిందనుకోండి, ప్రసవ వేదనలో అమ్మ మళ్ళీ మరణించి పుట్టింది. అందుకే బిడ్డ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజు కూడా. అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు వాళ్ళు శరీరం విడిచిపెట్టినా ఉత్సవంగా చెయ్యాలి. అలాగే గురువుగారి పుట్టినరోజు, గురువుగారి పుట్టినరోజు వచ్చింది అంటే గురువుగారు కోరుకున్నారని కాదు, ఆ గురువుగారు శరీరంతో ఉన్నారు కాబట్టి ఆయన తన ఊపిరిని పణంగా పెట్టి మనకి మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి, ఆ గురువుగారు శరీరం విడిచిపెట్టేస్తే మనకి చెప్పేవాడు లేడు కాబట్టి ఎదురుగుండా తల్లిగా, తండ్రిగా, దైవంగా మహానుభావుడు మనకి శాంతినిచ్చి తిరుగుతున్నాడు. అటువంటి గురువు పూర్ణాయుర్దాయంతో ఉండాలి అని ఆయుష్యహోమం చేయించి గురువుగారి అభ్యున్నతి కొరకు పుట్టినరోజుని ఉత్సవం చేస్తారు. ప్రతి వారు కూడా బ్రతికున్నంత కాలం తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజుల్ని నిర్వహించాలి. తల్లి శరీరం కానీ తండ్రి శరీరం కానీ పడిపోతే జ్ఞాపకం పెట్టుకుని ఆ తిథి నాడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చెయ్యాలి. అసలు వాళ్ళు లేని నాడు తనకి శరీరం లేదు. అందుకే పరమ కృతజ్ఞతా పురస్సరంగా ఆ వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకుని చెయ్యవలసినటువంటి కార్యాన్ని చేసి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. తల్లిని తండ్రిని గౌరవించడం అనేటటువంటి మాటకి పర్యాయ పదం ఈ దేశం. రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి, తల్లి పేరెత్తిన తండ్రి పేరెత్తిన అంత గౌరవించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే దాని అర్థం అమ్మ భగవంతుడు కాదు, భగవంతుడే అమ్మ. ఇంకా నువ్వు భగవంతుణ్ణి ఎక్కడో చూడక్కర్లేదు, అమ్మయే భగవానుడు, నాన్నగారే భగవానుడు. వేదం అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు కనీసం తల్లిగారికి తండ్రి గారికి అటువంటి కృతజ్ఞతాభావంతో జీవించలేనప్పుడు, వారు శరీరం విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఆ కార్యక్రమాన్ని చెయ్యలేనప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నీ ఇంట్లో లోపలికి రాగానే వాళ్ళ చిత్తరువు కనపడనప్పుడు, అసలు నువ్వు ఉండడానికి కారణమైన వాళ్ళ మీదే నీకంత కృతజ్ఞతాభావన ఉంటే నిన్ను నమ్మి నీతో స్నేహం నేను ఎలా చెయ్యగలను? ఇంట కనీసం తండ్రి గారి మూర్తి, తాతగారి చిత్తరవైనా ఉండక్కల్లా. ప్రవర చెప్పేటప్పుడు, లేకపోతే ఓ పెళ్ళవుతుంటే కన్యాదానం చేసేటప్పుడు మీ నాన్నగారి పేరేమిటి, మీ తాతగారి పేరేమిటి, మీ ముత్తాతగారి పేరేమిటి అంటే, ఉండండి మా బాబాయ్ గారు ఉన్నారు ఫోన్ చేస్తానండి అంటే ఎంత అన్యాయమైన విషయం. కనీసం 3 తరాల వాళ్ళు పేర్లు తెలియకపోతే ఎలా? కాబట్టి పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు అంత మర్యాదతో ప్రవర్తించు. ధర్మం అన్న మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారని నువ్వు ఆలోచించవద్దు, వాళ్ళు నీకు దైవం అంతే. కాబట్టి నువ్వు వారి పట్ల అంత మర్యాదతో ప్రవర్తించు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక్కసారి అమ్మ పాదాలకి నమస్కారం చెయ్యి. అమ్మ స్నానం చేసిందా చేయలేదా నీకు సంబంధం లేదు, అమ్మ ఉండడం నీ అదృష్టం అని జ్ఞాపకం పెట్టుకో. ఎందుచేత అంటే భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శితైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. అమ్మకి ఒక్కసారి పొద్దున్నే నమస్కారం చేసినంత మాత్రం చేత ఈ భూమికి 6 పర్యాయములు ప్రదక్షిణం చేసినట్టు, కాశీయాత్రలు చేసినట్టు, రామేశ్వర దర్శనం చేసినటువంటి ఫలితం తల్లి నమస్కారం చేత పడుతోంది. తల్లి ఎంత వృద్ధురాలైపోనివ్వండి, ఆవిడ ఉండడం నువ్వింత పుణ్యం మూట కట్టుకోవడానికి కారణం. అమ్మ చేతి అన్నం తినడానికి పెట్టి పుట్టాలి. ఎంత వయసు వచ్చినా నేను ఇప్పటికీ మా అమ్మ చేతి అన్నం తింటాను అని చెప్పుకోగలగడం అదృష్టహేతువు. నేను మా అమ్మకి అన్నం పెడుతున్నానడం పరమ దారుణమైనటువంటి సంస్కారం. అమ్మకి అన్నం పెట్టడం ఏమిటి? అమ్మ చేతి అన్నం తింటున్నాను. ఈ వయసులో కూడా మా అమ్మ నాకు వచ్చి ఇంత అన్నం పెడుతుంది, మా అమ్మ వడ్డిస్తుంది వచ్చి, అమ్మ చేతి అన్నం తింటున్నానండి, నా అంత అదృష్టవంతుడు ఎవరను? ఇప్పటికి మా ఇంటి శుభలేఖ మా నాన్నగారి పేరు మీద ఇస్తారు. మహానుభావుడు మా నాన్నగారు శరీరంతో ఉండడం నా అదృష్టం అను. నీ తండ్రికి నమస్కరించు.
రామచంద్రమూర్తి అంటాడు, వాళ్ళకి నేనేమని ఉపకారానికి కృతజ్ఞత చెప్పను? నన్ను కన్నందుక, నేను మలమూత్రములు విసర్జిస్తే కడిగి తుడిచినందుక, నన్ను ఎత్తుకుని లాలించినందుక, నా విద్యాబుద్ధుల కొరకు వాళ్ళంత పరిశ్రమ చేసినందుక, నాకు ఆరోగ్యం బాగులేకపోతే వారు ఉపవసించినందుక, నేను ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలను? నేను మళ్లీ ఉపకారం చెయ్యలేని వాళ్ళెవరైనా ఉంటే జీవితంలో తల్లిదండ్రులే అంటాడు. ఆ జాతి వారసత్వం మనది. తల్లిదండ్రుల పట్ల ఆ పూజ్య భావనతో బ్రతకగలగాలి. ఎంత వృద్ధాప్యం రానివ్వండి, తల్లిదండ్రులు ఇంకా ఆయుర్దాయంతో ఉండడానికి కారణం కొడుకు కోడలు యొక్క ప్రేమే. అది ఈ జాతి గొప్పతనం. కొడుక్కి ప్రేమ ఉండొచ్చు, కానీ నిజానికి ఒక్కొక్క ఇంట్లో వృద్ధులు బ్రతికారంటే దానికి కోడలు కారణం అవుతుంది. నేను ఉపన్యాసాలు చెప్పడానికి ఓ ఊరు వెళ్తుండేవాడిని. ఆ ఊరు పేరు చెప్పారనుకోండి మళ్ళీ గుర్తుపడతారు. అందుకని ఎందుకు మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎప్పటికీ కనురాపు కలుగకుండుగాక. ఆ ఇంట్లో 85 సంవత్సరాలు మామగారికి, ఆవిడికి 80 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన ఇంత బూందీ లడ్డూయో ఇంత మధుర పదార్థమో భోజనంలో తింటాడు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే ఆ కోడలు అటు ఇటు చూసి మామగారికి పవిటకం గడ్డు పెట్టి ఏదో పెడుతున్నట్టుగా ఇంత వెన్నముద్దేస్తుంది. ఆయన పెరుగు అన్నంలో వెన్నముద్ద నంచుకు తింటాడు. ఆయన నా మీదున్న ప్రేమ చేత నాతో కలిసి భోజనం చేసేవాడు. ఆయన నాతో ఎప్పుడూ భోజనం చేసేశాక వచ్చి కూర్చుంటే పళ్ళెంలో అత్తగారికి మామగారికి తాంబూలాలటకు వచ్చేది కోడలు. ఆయన తాంబూలం వేసుకుని అనేవారు, కోటేశ్వరరావు ఇంకా ఎందుకు బ్రతికున్నానో తెలుసా? ఆ కోడలి వల్లండి అనేవారు. ఒక కోడలు అత్తమామల ఆయుర్దాయాన్ని శాసిస్తుంది. ఆమె ప్రేమ వాళ్ళని బ్రతికిస్తుంది. ఆమె వైముఖ్యం వాళ్ళ ఆయుర్దాయం తీసి చంపేస్తుంది. వాళ్ళ మనశ్శాంతి నశించిపోతుంది. భారతదేశంలో కుటుంబ అనుబంధాలంత గొప్పవి. నీ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని ముందు నేర్చుకో. అది నీకు చేత కానప్పుడు, ఇంటి పెద్దరికాన్ని నిలబెట్టలేనప్పుడు నువ్వు ఏ పెద్దరికాన్ని సమాజంలో నిలబెట్టగలవు? నాన్నగారు ఎక్కడో కూర్చుని కొడుకు వృద్ధిలోకి వచ్చాడు కదా అని సంతోషంతో శ్రీరామనవమికి 1000 రూపాయలు మా అబ్బాయి ఇంత వృద్ధిలోకి వచ్చాడు, ఇంత సంపాదిస్తున్నాడని ఘనంగా 10 మందిలో 1000 రూపాయలు రాసి వెళ్ళి మా అబ్బాయి దగ్గర తీసుకో అంటే, ఉన్నా లేకపోయినా ఆ నెలలో ఆదాయ పన్ను ఎక్కువ కట్టేసినా నాన్నగారు అంత సంతోషంతో రాశారంటే ఇచ్చేసి, నాన్నగారండి ఈ నెలలో ఇంకేం రాయకండి, ఇంటికి వచ్చాక చెప్పాలి తప్ప ఆయనకి ఏం పోయింది, ఆయనకి వచ్చే పెన్షన్ 300, ఆయన 1000 రూపాయలు రాస్తే నువ్వు ఎలా రాయించుకున్నావా, వెళ్ళి తీసుకో మా నాన్నగారి దగ్గరే అని అనకు. తండ్రి గౌరవాన్ని నిలబెట్టు. అందుకే శ్రీ మహావిష్ణువంతటి వాడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాలు నిజం చేస్తాడు. ఎందుకో తెలుసా? సృష్టికర్త, లోకములకు తండ్రి. ఆయన పదవికి అమర్యాద కలగకూడదు. ఆ గౌరవం ఇవ్వడం చేత కానప్పుడు నువ్వు ఎంత చదువుకుంటే ఎవరికి కావాలి, ఎంత వృద్ధిలోకి వస్తే ఎవరికి కావాలి? మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నన్ను నేను ఉద్దేశించి చెప్పుకుంటున్నది. కాబట్టి పితృయజ్ఞం, శాస్త్రం దాన్ని పంచమహాయజ్ఞములలో 3వ యజ్ఞంగా చెప్పింది. ఇది సంస్కార హేతు. ఇది ఉంటే ఇంట్లో పరదేవత సంతోషిస్తుంది, భగవంతుడు సంతోషిస్తాడు. ఇది లేకుండా ఇంకా మిగిలినవన్నీ చెయ్యి, భగవంతుని యొక్క ప్రీతికి అవి పాత్రములు కావు. ఇది జరుగుతోంది ఒక ఇంట్లో, ఆ ఇల్లు చూసి అమ్మవారు పొంగిపోతుంది. అంటే పితృయజ్ఞం. 4వది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే ప్రతి ఇంటికి కూడా అతిథి రావాలి. అసలు అతిథి రానటువంటి ఇల్లు ఇల్లే కాదు అన్నారు. ఏ ఇంటిని ఇల్లు అని పిలుస్తారంటే, గడప దాటి భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఒక అతిథి ఇంట్లోకి రావాలి. వచ్చి కూర్చుని ఇన్ని మంచినీళ్ళు, 2 పళ్ళో భోజనమో పలహారమో చేసి వెళ్ళాలి. గృహదేవతలు చూస్తూ ఉంటారట, ఎప్పుడైనా గడప దాటి ఈ ఇంటికో అతిథి వచ్చి త్రేణుస్తాడా అని చూస్తారట. ఇంటికి అభ్యున్నతి ఇవ్వాలి అంటే దేన్ని ఆధారం చేసుకుని ఇస్తారంటే, ఆ ఇంట తిన్నవాడెవరు అన్నది చూస్తారు. ఒకడైనా తిన్నవాడు ఉన్నాడా? అందుకే చూడండి, ఒక్కొక్క ఇల్లు వృద్ధిలోకి వస్తే ఓ మాట అంటారు, ఎవరు కాళ్ళు కడిగారు ఆ ఇంట్లో అంటారు. ఒక్కొక్క మహానుభావుడు ఇంట్లోకి వచ్చి ఏదో తిని, అన్నం తిన్నాడనుకోండి కాళ్ళు కడుక్కోవాలి. ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, అంతటి నా భక్తుడు, ఏమీ కోరుకోనివాడు, నిస్వార్థపరుడు, ఎప్పుడూ నా యందు రమిస్తూ ఉంటాడు, ఇవాళ వాణ్ణి తీసుకొచ్చి నువ్వు అన్నం పెట్టావురా, భగవంతుడు పొంగిపోతాట. అందుకే అసలు
ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. అతిథి అభ్యాగతి అని ఇద్దరుంటారు. అయ్యా మీరు మా ఇంటికి రండి అని మనం ఆహ్వానం చేస్తే వచ్చిన వాడు అతిథి. అతిథులు ఇంటికి రావాలి, అతిథులు అన్నం తినాలి, అతిథులు పళ్ళు తినాలి, అతిథులు మంచినీళ్లు తాగాలి, గడప దాటి వచ్చి కూర్చోవాలి. అందుకే పూర్వం అరుగులు కట్టేవారు. మేము ఒకప్పుడు కాకినాడ నుంచి ఏదో తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని అప్పుడప్పుడు మేము పాదయాత్రలు వెళ్తుంటాం ఏదో సంతోషానికి. అందరం కలిసి ఓసారి దక్షారామం పాదయాత్ర పెడుతున్నాం. తెల్లవారుజామున బయలుదేరాం. పొద్దున్న 6:30 ప్రాంతం అయ్యేటప్పటికి ఓ పల్లెటూరు దాటుతున్నాం. పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి 2. కాస్త కాళ్ళకి బడలికగా ఉంటుంది కదా, అందరం అరుగులెక్కి కూర్చున్నాం. కూర్చున్న వాళ్ళని కూర్చోవచ్చుగా, ఏదో భగవన్నామని చెప్తున్నాం. ఆ ఇంట్లో ఆయన లేచి వచ్చాడు, తలుపులు తీసి బయటకు వచ్చాడు. కాసేపు ఆపండి అన్నాడు. బాబు దెబ్బలాడతాళ్లా ఉంది, మనం ఏదో ఆయన్ని నిద్రాభంగం చేశామేమో, ఇదెక్కడ గొడవ అనుకున్నాం. అనుకుని అయ్యా ఏం అనుకోకండి, మేము ఏదో దక్షారామం పాదయాత్ర వెళుతూ పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి కదా అని కూర్చున్నామండి. ఒకవేళ మీకేమైనా మా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే మన్నించండి, మేము వెళ్ళిపోతా ఉన్నాం. ఆయన గవోవా ఎదురొచ్చన్నాడు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎన్ని జన్మల అదృష్టం! ఇలా ఎవరైనా అరుగు మీద కూర్చుంటారా అని కట్టా ఇంతంత అరుగులు. మీరు వెళ్ళిపోతానంటారే? మీరు కాఫీ ఎవరు తాగుతారు, టీ ఎవరు తాగుతారు, మజ్జిగ ఎవరు తాగుతారు, పాలు ఎవరు తాగుతారు చెప్పండి, మీ అందరూ తాగి వెళ్ళవలసిందే, వెళ్ళడానికి వీల్లేదు. అందుకే పూర్వం ఇంటి లోపలికి రావడానికి ఏ చీకట్లోనో వస్తారో రారో, ఏ మహాత్ముడో అలా వెడుతూ సేద తీరుతారని వీధిలో అరుగులు కట్టేవారు. అది జాతి సంస్కృతికి నిదర్శనం. ఇంటి ముందు అరుగు ఉండడం. అరుగులన్నిటిలోనూ ఏ అరుగు మేలు అంటే పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని. దాని మీద శాస్త్ర చర్చ, ఏవో మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటి అతిథి వచ్చి కాసేపు సేద తీరి వెళ్ళిపోతే చాలు. అభ్యాగతి అంటే మనం పిలవలేదు, ఆయనే వచ్చాడు. అభ్యాగతి స్వయం విష్ణువు. ఇంటి తలుపు తీసి లోపలికి పిలిచి మాట్లాడమని చెప్పింది శాస్త్రం. ఏమో ఏ రూపంలో వస్తాడో. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అతిథి విషయంలో ఒక విశేషం ఉంది. మనం పిలిస్తే సాధారణంగా ఎవరో ఒక విభూతి ఉన్నవాడిని అయ్యా మా ఇంటికి రండి అని పిలుస్తాం. కాదుట, ఆయన ఎంత తక్కువవాడు కానివ్వండి, తక్కువవాడంటే నా ఉద్దేశంలో ఏదో పెద్ద విద్వాంసుడు కాదు, పెద్ద ధనవంతుడు కాడు, పెద్ద అధికారి కాదు, పెద్ద విశేష విభూతి ఉన్నవాడు కాడు. అయినా ఆయన గడప దాటి లోపలకొచ్చాడంటే భగవంతుడే లోపలకొచ్చాడని గుర్తు. అందుకే గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు స్నాతక వ్రతంలో గురువు కూర్చుని చెప్తాడు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. ఈ విషయంలో పొరపాటు పడకు సుమా. అతిథిని ఆదరించడం నేర్చుకోసుమా. అతిథి లేకుండా భోజనం చెయ్యవద్దు సుమా. ఎవరినైనా అతిథిగా నేను పిలిచాననుకోండి, భగవానుడు అతిథి రూపంలో ఇంటికి వస్తాడు. అతిథి వచ్చాడు అంటే మర్యాదకి ఏం చెప్పింది శాస్త్రం అంటే, అతిథి తినకుండా నువ్వు తినవద్దు, అతిథితో కలిసి భోజనం చెయ్యవద్దు. అతిథి ఇంటికి వచ్చాడు, ఆయన శ్రీమన్నారాయణ స్వరూపుడు, ఆయన తింటున్నాడు, నువ్వు తింటున్నావు, ఇంకేమిటి? కాదు, ఆయనకి పెట్టు ముందు. ఆయన తిని చేతులు కడుక్కుని ప్రశాంతపడి ఒక 5 నిమిషాలు కూర్చుని ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాత్రల్లో మిగిలిన పదార్థం అంతా ఏమైంది? అతిథి యొక్క ఉచ్ఛిష్టమైంది, ఆయన తినగా మిగిలిన ఎంగిలైంది. ఇప్పుడు అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి ఎంగిలి. అది నువ్వు తిను, నీ జన్మ సార్థక్యం. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు గారు దేనికి గెలిచాడు అని అడిగారు ఒక చోట. దేనికి గెలిచాడు అంటే, ఆరణ్య పర్వంలో ఆయనతో వెళ్ళినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా సూర్యుడిని ఉపాసన తీసి తెచ్చినటువంటి పాత్రతో అన్నాన్ని వడ్డించి మిగిలిన ఉచ్ఛిష్టాన్ని పాండవులు తిన్నారు. ఆ తేజస్సే కురుక్షేత్రంలో భీష్మాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల ధాటికి తట్టుకుని నిలబడి విజయం పొందడానికి కారణమైందన్నారు. అతిథి ఉచ్ఛిష్టం తినడం అదృష్టం. శ్రీవేంకటేశ్వరుడంతటి వాడు తన కళ్యాణానికి అందరినీ పిలిస్తే పులుసు లేకుండా అతిథికి అల్లుడికి అన్నం పెట్టవద్దు, పులుసు పెట్టాలని. పులుసు పెట్టవలసి వస్తే అది ఎక్కువ పెట్టాలి కాబట్టి ఎక్కడ వండమంటారని అడిగాడు అగ్నిహోత్రుడు. అన్నీ నేనే చెప్పాలా? పాపనాశనం పైన చింతపండు పిసకండి, పులుసు కింద పడుతుంది, వండేసేయండి అన్నాడు. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాడు. సుబ్రహ్మణ్యుణ్ణి, మన్మధుణ్ణి చందనానికి తాంబూలానికి వినియోగించాడు. అందరూ అయిపోయిన తర్వాత అందరూ అన్నం తిన్నారా అని అడిగాడు.
కబుర్లు చేసి మరీ అడిగాడు, అందరూ తిన్నారా, అందరూ తిన్నారా, అందరూ తిన్నారా అని అడిగాడు. అందరూ తిన్నారు. అన్న తర్వాత అప్పుడు తాను వకుళమాత చతుర్ముఖ బ్రహ్మగారు కలిసి అన్నం తిన్నారు. ఎందుకని? బ్రహ్మగారు కొడుకు, వకుళమాత తల్లి, తాను పెళ్లికి పిలిచినవాడు. అతిథులకు అన్నం పెట్టి మిగిలిన శేషాన్ని వెంకటేశ్వరుడు తిన్నాడు. కలియుగ మర్యాద నేర్పడానికి. అతిథిని పిలిస్తే మర్యాద చేయడం నేర్చుకో. అతిథితో కలిసి అన్నం తినేకు. అతిథి కన్నా ముందు తినచ్చు కొంతమంది. శాస్త్రం ఎప్పుడూ కఠినంగా మాట్లాడదు. ఇంట్లో గర్భిణి ఉంది, అతిథి రాకముందు అన్నం పెట్టి అతిథికి పెట్టు, తప్పులేదు. చాలా వృద్ధురాలుంది, అతిథి రావాలని ఆపకు, అన్నం పెట్టేసి శేషం అతిథికి పెట్టు, దోషం లేదు. రోగగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టు, తప్పు లేదు. నీకు ఓపిక ఉంది, నువ్వు వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు సేద తీరి సంతోషించి ఒక్క 5 నిమిషాలు కూర్చుని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నారాయణ నువ్వు ఈ రూపంలో వచ్చి తిన్నావయ్యా, ఇవాళ నువ్వు తినగా మిగిలిన ఉచ్ఛిష్టం నేను తింటున్నాను, నా జన్మకి ఇంతకన్నా ఏం కావాలి అనుకుని తిను, నీ జన్మ సార్థక్యం. అతిథి నారాయణుడే, అతిథి దేవోభవ వేదం చెప్తోంది. వేదం కన్నా ప్రమాణం ఏమిటి? అందుకు ముందు బ్రహ్మయజ్ఞం వచ్చింది. ఆ బ్రహ్మయజ్ఞం తెలిస్తే కదా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం. అసలు బ్రహ్మయజ్ఞంలో నీకు ప్రమాణవాక్కు తెలియదు, ఇంటికి వచ్చిన అతిథితో కలిసి నువ్వు తింటావు. ఇంకా అతిథి గౌరవం ఏమిటి? ఇంకా ఎందుకు వచ్చినట్టు అతిథి? అతిథితో కలిసి యజమానిని తినమని చెప్పలేదు శాస్త్రం. ఎప్పుడు తినచ్చు అంటే ముందు తినేయచ్చు. ఆయన రోగగ్రస్తుడో వ్యాధిగ్రస్తుడో పరమవృద్ధుడో అయిపోతే తినచ్చు. కాబట్టి మళ్ళీ అంటున్నాను, నేను విహంగ వీక్షణ ప్రసంగమే చేస్తున్నా. ఎందుకంటే నిజానికి పంచమహాయజ్ఞముల గురించి చెప్పినప్పుడు ఒక్కొక్క మహాయజ్ఞాన్ని కనీసం ఒకరోజు మాట్లాడవలసి ఉంటుంది, అందులో ఉండేటటువంటి విశేషాల గురించి. కాబట్టి అతిథి యజ్ఞం చెయ్యి, అతిథి లేకుండా అన్నం తినకు. అతిథికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అతిథి విషయంలో ఉండి పెట్టిన వాడికి లేక పెట్టిన వాడికి కూడా ఒకే ఫలితం రాదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన వాడి యొక్క విశేషాన్ని బట్టి కూడా పుణ్యం మారిపోతుంది. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటికి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండి వెళ్ళి భిక్షాటన చేశారు. ఆమె దగ్గర ఏం లేదు, ఒక్క ఉసిరికే ఇచ్చింది. కానీ ఆ పుణ్యానికి కనకధార కురిపించింది లక్ష్మీదేవి. తనకి లేకపోయినా పెట్టినవాడున్నాడే, వాడికి 33 కోట్ల మంది దేవతలు ప్రత్యక్షం అవుతారు. అది భాగవతంలో రంతిదేవోపాఖ్యానం. తనకి లేదు, అప్పటికి 40 రోజులు దాటిపోయింది. చక్రవర్తే పాయసాన్నం ఇలా తినబోతున్నాడు, ఎవరో తెచ్చింది. దేవతలు పరీక్షించడానికి వచ్చారు, పెట్టేశాడు. మంచినీళ్లు తాగబోతున్నాడు, ఆఖరణ ఎవరో వచ్చారు, ఇచ్చేస్తూ ఒక మాట అన్నాడు, ఉన్నది మంచినీళ్లు, అవి కూడా ఇచ్చేస్తున్నాను తీసుకో అనలేదు. ఇచ్చింది చెప్పలేదు, తను ఇవ్వలేకపోయింది చెప్పి బాధపడ్డాడు. హిర్యాదేయం శ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం ఎన్ని చెప్తుందో సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానని, ఇంత ఇస్తున్నానని గర్వపడుతూ గుండెల మీద చేతులు వేసుకుని ఇవ్వకు. వచ్చినవాడు నారాయణుడని నిన్ను ధరించడానికి నీకిచ్చినవాడు వాడి రూపంలో వచ్చి పుచ్చుకుని నీకు పుణ్యంగా మారుస్తున్నాడు. నీ దగ్గర కావలసినన్ని పంచెల చాపలున్నాయి, ఆయన వచ్చి పుచ్చుకోకపోతే పంచెల చాప పురుగులు పడుతుంది. ఆయన పుచ్చుకున్నాడు కాబట్టి పుణ్యంగా మారి ఉత్తర జన్మల వస్త్రానికి లోటు లేకుండా మారింది. నారాయణుడు వచ్చి పుచ్చుకుంటున్నాడు. అందుకే మన ధర్మంలో ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి దానం చేసేటప్పుడు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోసె భువనం ఆశ్చర్యమం పొందగా. ఓ అన్నం పెడుతూ ఔపోసన పోస్తున్నారనుకోండి, పరమేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, పరమేశ్వరుడు నా ఇంట వచ్చి ఇవాడిలా అన్నం తింటున్నాడు. ఒక్కొక్క అతిథి ఏమి తినక్కర్లా, మీరు అన్నారు ఆయనకి సంతోషం కలిగి, అంత మాట అన్నారమ్మా చాలు, మీరు నాకు భోజనం పెట్టినట్టు మీ ఖాతాలో వేశాను తల్లి అన్నాడు, అంతే అయిపోయింది. మీకు నేను ఒక విశేషం చూపించనా? సుందరకాండలో హనుమ వెళ్ళిపోతున్నారు. ఏ సామాన్యమైన వ్యక్తి రామార్థం వాననార్థం చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు వాల్మీకి మహర్షి. తన కొరకు కాదు, రామచంద్రమూర్తి కోసం, వానర జాతి ప్రతిష్ట కోసం 100 యోజనముల లవణ సముద్రాన్ని నిరాధారమైన ఆకాశంలో దాటి పెడుతున్నారు. మైనాకుడు సముద్రుడు చెప్పాడని పైకి లేచాడు. లేచి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా మీద కూర్చో, కాసిని పళ్ళు తిను, ఇంత తేనె తాగు,
అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి. మీ తండ్రి వాయుదేవుడు నాకు చేశాడు, వాయువు యొక్క కుమారుడివి, ఆత్మావై పుత్రనామాసి, అందుకని 2 పళ్ళు తిని కాస్త తేనె తాగి వెళ్ళన్నాడు. స్వామి హనుమన్నారు, నేను అలా ఆగకూడదు, ప్రతిజ్ఞ చేశాను. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యదిలంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. రామచంద్రమూర్తి యొక్క కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా వెడుతుందో అలా వెడతానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి మధ్యలో ఆగకూడదు. కానీ నువ్వు నాకు పెట్టినట్టే ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే. నువ్వు నాకు అన్నీ ఇచ్చినట్టే, నేను తిన్నట్టే. ఒక్కసారి అలా చెయ్యేసి ముట్టుకుని వెళ్ళిపోయాడు. హనుమకి ఆతిథ్యం ఇస్తానన్నాడంతే. ఆయన పుచ్చుకోలా, ఆగల, కూర్చోలా, పండు తినలా, తేనె తాగల. కానీ రామకార్యం మీద వెడుతున్నటువంటి ఒక మహాభక్తుడు, జీవితంలో ఏమీ కోరుకోనటువంటి నిస్వార్థపరుడు, అంతటి నవవ్యాకరణవేత్త, అంతటి బలం ఉన్నవాడు, మనోజవం మరుతుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, అటువంటి వాడు వెడుతుంటే అయ్యా కాస్త తేనె తాగండి, 2 పళ్ళు తినండి, ఇక్కడ ఆగండి అన్నాడంతే. కుదరదయ్యా, ఏమనుకోకు, నువ్వు నాకు అన్నీ చేసినట్టే. ముట్టుకుని వెళ్ళిపోయారు. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. అంతకుముందు పర్వతాలకి రెక్కలుండేవి. కృతయుగంలో పర్వతాల రెక్కలన్నీ తెగనరికాడు వజ్రాయుధంతో. ఒక్క మైనాకుడు సముద్రంలో దాక్కున్నాడు. ఒక కారణానికి ఇంద్రుడు వదిలేశాడు. కానీ ఇప్పుడు పైకొచ్చాడు, నరికెయ్యాలి. కానీ ఆయన అన్నాడు, నువ్వు ఒక గొప్ప అతిథి, మహానుభావుడు, నిస్వార్థపరుడు, రామభక్తుడు, అటువంటి వాడు వెడుతుంటే ఆతిథ్యం ఇవ్వడానికి బయటికి వచ్చావు కాబట్టి నీకు అభయం ఇస్తున్నా. అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, నీ రెక్కలు నేను తరగలను. అంటే రామాయణం నిరూపిస్తోంది, అందుకని వేదోపబ్రహ్మణమైంది. ఒక మహానుభావుడికి ఆతిథ్యం ఇవ్వలేదు, త్రికరణ శుద్ధిగా ఇస్తానన్నందుకు తెగిపోవలసిన రెక్కలు తెగిపోకుండా నిలబడ్డాయి మైనాకుడికి. మాట సాయం చేశాడు. సంపాతి కాలిపోయిన రెక్కలతో ఉన్నాడు, ఎప్పుడో కాలిపోయాయి సూర్యరశ్మికి. సీతమ్మ ఎక్కడుందో చెప్పాడు మాట సాయం చేసి. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు కాబట్టి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. అతిథిని ఆదరించడం ఎంత గొప్ప విషయమో, అతిథులు ఇంటికి రావడం ఎంత గొప్ప విషయమో, అతిథి ఇంట్లో భోజనం చేయడం ఎంత గొప్ప విషయమో, అతిథి తినగా మిగిలిన ఉచ్ఛిష్టాన్ని తాను తినడం ఎంత గొప్ప విషయమో, ఎంత తేజక్కారకమో, ఆ ఇంటికి అలా వస్తుండడం, అలా వండుతుండడం, పెడుతుండడం ఎంత గొప్పవో. బాపు గారి జీవిత చరిత్ర చదవండి. ఆయన ఇంటికి ఎంతమందో వస్తుండేవారు, వెడుతుండేవారు. వాళ్ళ తల్లిగారు అలా వండి వడ్డిస్తుండేవారు. మహాతల్లి అంత లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఆవిడ కడుపున పుట్టాడు. మహానుభావుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు పుట్టడానికి కారణం వాళ్ళ తల్లిగారు నిజంగా ఎంతమందికో తద్దినాలు పెట్టుకునేవారట. న్యాయస్థానాల్లో పనులున్న వాళ్ళు, ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, ఆ ఇంటి నిండా జనమే భోజనాలు చేస్తుండారు, వెడుతుండేవారు. ఆవిడ చేసిన పుణ్యానికి అంత లబ్ధప్రతిష్ఠుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు అయ్యారు. పెట్టింది ఎక్కడికి పోదు. అయితే అతిథి అభ్యాగతి వాళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళు. అతిథి ఇంటికి రావాలి, పిలవాలి. ఎప్పుడూ మా ఇంటికి ఎవరూ రాకూడదు, మా వీధి తలుపు వేసే ఉండాలి. అసలు మా ఇంటి తలుపు కొట్టకూడదు, ఎవరు మేము తలుపు తీయకూడదు, మా ఇంట్లోకి వచ్చి కూర్చోకూడదు, గుక్కెడు మంచినీళ్ళు తాకూడదు, కాస్త పండు రసం ఇవ్వకూడదు. 24 గంటలు నేనెవరింటికన్నా వెళ్ళాలి, ఎవ్వరూ రాకూడదు. అదేమిటి, ఇంకా ఇల్లు ఎందుకు? ఏదో నేను ఇంగ్లీష్లో ప్రొవర్బ్ చెప్తారు, హౌస్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్. ఇల్లు అంటే ఇటకలతో కట్టుకున్నది కాదు, గుండెతో కట్టుకున్నది ఇల్లు. ఆ బ్రహ్మయజ్ఞం చేసి శాస్త్ర మర్యాద తెలిసి 10 మంది ఇంటికి రావాలి, అన్నం తినాలి. అంటే ఉన్నదంతా పెట్టమని చెప్పలేదు శాస్త్రం, కనీసం 6వ వంతు వితరణ చేయి. ఇక్కడ పెట్టనిది నీతో వచ్చేది లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడవలేడు, పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటీగలీయవా తిరుమరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. పరమేశ్వరుడంతటి వాడు అతిథి కనపడితే అంత గౌరవించాడు తెలుసా అండి. కాశీఖండం జరిగితే
వ్యాసుల వారు అన్నం తినడానికి వస్తే వ్యాసుడు కాశీపట్టణాన్ని శపిస్తానన్నా అన్నం తినే వరకు కిమ్మన్నాస్తి మాట్లాడాల. పార్వతీదేవి వచ్చి ఔపోసన వడ్డిస్తే నీతిని అభిగారం చేస్తే వ్యాసుల వారు శిష్యులతో అన్నం తిని వెళ్ళిన తర్వాత బుద్ధి చెప్పాడు. అతిథిని పరమశివుడు ఆదరించాడు. కాబట్టి అతిథి రావాలి. అందున గొప్ప విశేషం ఏమిటో తెలుసా? మీరు దానాలలో ఏ పదార్థాన్ని దానం ఇవ్వండి, అవతల వాడు తృప్తి పొందాడని చెప్పడం కష్టం. అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే మంట ఆరుతుంది, ఆ నీళ్లు పోస్తే ఆరుతుంది, కానీ అమ్మయ్యా నాకు చాలండి అంటాడన్న నమ్మకం ఏమి ఉండదు. ₹1,00,00,000 ఇవ్వండి, వ్యాప్తించెందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఎంత ఇస్తే మాత్రం ఇంకా ఇంత ఇస్తే బాగుండేది, అంతుంది దుర్మార్గుడు, ఇంతే ఇచ్చాడనొచ్చు. కానీ అన్నం పెడితే మాత్రం దానికి ఓ నియతుంది. బ్రేవుమని త్రేణుస్తాడు. త్రేణుపులు ఏ ఇంట వినపడ్డాయో ఆ ఇంట దేవతలు సంతోషిస్తారట. ఒరే వీడి ఇంట త్రేణుపు వినపడిందిరా అంటారట. రామాయణంలో అశ్వమేధయాగం చేసినప్పుడు ఆ వడ్డన గురించి చెప్తారు వాల్మీకి మహర్షి. ధర్మరాజు గారు అన్నదానం చేస్తే అలా ఉంటుంది. ఆ వడ్డన పరమ ప్రేమతో ఉండాలి. ఇంకా 24 గంటలు చెయ్యిలాగా పెట్టి అమ్మ వద్దు అమ్మ వద్దు అమ్మ వద్దు అనేటట్టు తినేయకూడదు. అలాగని ఇలా ఎదురు చూస్తూ నిలబడిపోయేటట్టు పెట్టకూడదు. ఎవరికి ఎప్పుడు ఏ పదార్థం అవసరమో అది అందేటట్టుగా అంత ప్రేమతో వడ్డన చేసేవాళ్ళు వడ్డన చెయ్యాలి తప్ప హాస్యం కోసం వడ్డన చేసేవాడు వడ్డనకి పనికిరాడు. వడ్డన ఒక అద్భుతం. సరే, ఇంతకీ అతిథి అభ్యాగతి. అన్నం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆయన తృప్తి పొందాడు అని ఆయన కాదు, ఆయనలోంచి దేవతలు వాయు రూపంలో పలుకుతారు. బ్రేవ్ అని త్రేణుస్తాడు. ఆ త్రేణుపు వినపడింది, పొంగిపోతారట దేవతలు. ఒరి ఒకడికి కడుపు నిండా అన్నం పెట్టాడు రా, అన్నం వల్ల ప్రాణం నిలబడింది, ఒకటి ప్రాణాన్ని కాపాడాడు, అభ్యున్నతిని ఇస్తారు. అందుకే మనుష్య యజ్ఞం, చిట్ట చివరిది భూతయజ్ఞం. భూతయజ్ఞము అంటే నేను మీకు ఇందాక మనవి చేశాను కదూ, సమస్త ప్రాణులలోని విభూతిని మనుష్యుడు వాడుకుంటున్నాడు. అందుకే మనిషికి మిగిలిన ప్రాణులన్నిటికీ కూడా ఉపకారం చెయ్యవలసిన అవసరం ఉంటుంది. అవి చెయ్యవు, కానీ మనం చెయ్యాలి. అవి చెయ్యవంటే అవి ఒకదానికొకటి చేసుకోవాలని నియమం ఏం లేదు. వేదంలో శునక సూక్తం అనో సూక్తం ఉంది. శ్రీ సూక్తం మీరు వినుంటారు, పురుష సూక్తం వినుంటారు, దుర్గా సూక్తం వినుంటారు. శునక సూక్తం ఉంది. శునక సూక్తం అంటే కుక్క మీద చెప్పాడు. ఎవరు చెప్పారో తెలుసా? వశిష్ఠుడు చెప్పాడు. ఒకప్పుడు వశిష్ఠుడు దేవేంద్రుడి ఇంటికి వెళ్ళాడు. దేవేంద్రుడి ఇల్లు మంచి అద్భుతంగా ఉంటుంది, భోగములకు పరాకాష్ఠ. లోపల ఎక్కడో ఉన్నాడు దేవేంద్రుడు. ఆయన ఇప్పుడు చాలా మంచి ఆడంబరంతో ఉంటాడు. వశిష్ఠుడు పాపం ఇప్పుడు తపస్సు చేసుకుని బ్రహ్మతేజస్సుతో పెద్ద గడ్డాలు మీసాలు ఆయన అక్కడికి వెళ్ళాడు. దేవశుని అని మామూలు ఊర కుక్కకి ఐశ్వర్యవంతుడి ఇంట్లో కుక్కకి తేడా ఉండదండి. దాన్ని పొట్ట నిండా తాళ్ళేసి 4 తాళ్లు కలిపి పట్టుకుని ఓ పెద్ద కొరడా ఒకటి పట్టుకుని దాన్ని తిప్పుతుంటే అది లాగి బారేస్తుంటుంది పట్టుకున్నవాడిని కూడా. అటువంటి దేవశుని ఒక గొప్ప కుక్క ఉంది. అది వశిష్ఠుడిని చూసి మురిగింది. మురిగితే వశిష్ఠుడు శునక సూక్తం చెప్పాడు ఆ దేవశుని మరి మచ్చిక చేసుకోవడానికి. అది శునక సూక్తం. అసలు ఆ శునక సూక్తం జరిగితే ఆశ్చర్యపోతాం. వేదం కుక్క గురించి విషయాలు చెప్పిందా అనిపిస్తుంది. ఆ శునక సూక్తం చెప్తే కుక్క తోకూపింది. ఓహో, నీతో నేను మర్యాద పాటిస్తున్నాను అంది. అందులో ఓ మాట చెప్పాడు, నీకు జన్మతః వైరం పందితో ఉంది అని చెప్పాడు. జన్మతః పంది కుక్కనేం చేయలేదు, కానీ పందిని చూస్తే మాత్రం పళ్ళు గిటకరించి మరీ అరుస్తుంది కుక్క. వాటికి జన్మతః వైరం. కానీ మనిషికి తన పట్ల శత్రుత్వాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చేమో, తాను ఎవరి పట్ల శత్రుత్వం పెట్టుకోకూడదు. వాడు ఎప్పటికైనా నాకు మిత్రుడు కావాలని కోరుకోవాలి. సమస్త భూతముల పట్ల ప్రేమభావన కలిగి ఉండాలి. బలిభుక్కులంటారు. బలిభుక్కులంటే అవి ద్వైపములు కావు అని అర్థం. వేదం ద్వైపం అన్న మాట మాడుతుంది. ద్వైపం అంటే 2 అంచెలలో తింటే ఉత్కృష్ట ప్రాణి. మనిషి ఒక అంచెలో తినడు, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకోవాలి 2 అంచెలు. 2వ ఉత్కృష్ట ప్రాణి కోతి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. 3వ ఉత్కృష్ట ప్రాణి ఏనుగు, తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మిగిలిన ఏ ప్రాణైనా ఒక అంచెలో తింటుంది. అందుకే వాటిని బలిభుక్కులు అంటారు. వాటికి అది పవిత్రం అపవిత్రం వాటితో సంబంధం ఉండదు. అందుకే ఇంట వంట చేసినప్పుడు తప్పకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేసిన తర్వాత కొంత పదార్థం మిగలాలి. ఇంతుంది పెట్టేసుకుందాం ఏమిటి అని భార్య అనకూడదు. సరే నువ్వు కొంచెం నేను కొంచెం పెట్టి ఇంకొక పెరుగు బిళ్ళేసేయి అనకూడదు. కాస్త మిగలాలి, ఉండని అనాలి. అని ఆఖరణ దానికే మంత్రం ఉండదు. నైవేద్యమో హవిస్సో స్వాహాకారమో స్వధాకారమో ఏమి ఉండదు. అది తీసి బయట పడేస్తారు. బయట పడేస్తే బలిభుక్కులు, కాకులు తింటాయి, చీమలు తింటాయి. నేను కాంచీపురం దగ్గర ఓ ఊరుంది, అక్కడ నాకు మిత్రుడు ఉన్నాడు.
ఓసారి మా మామిడి తోట రండి చూడడానికి రండి, విరక్కాసిందంటే నేను ఆయన తోటకి వెళ్ళా. కాకవాకమని ఆ ఊరు, అద్భుతమైన మామిడి తోట. ఆయన అన్నాడు, ఏమంటే మీరేమో ఆలస్యం చేశారు, కాయ అంతా దింపించేశాను. పోన్లేవయ్యా మామిడి తోట చూస్తున్నాను కదా చాలే అన్న. నేను ఆశ్చర్యపోయిందంటే ఓ 2 చెట్లకి విరగ కాసి మామిడికాయలు ఉన్నాయి. ఇదేటే ఈ కాయలు కొయ్యలేదే అన్నాను. ఏమంటే ఇన్ని 100 చెట్లకున్న కాయలన్నీ కోసేస్తాను కానీ 2 చెట్ల కాయలు పక్షులకు వదిలేస్తానండి, ఆ చిలకలు వచ్చి తింటాయండి, ఇన్ని నేనే తినేయాలా, అమ్మేసుకోవాలా, 2 చెట్లు చిలకల కన్నా వదిలేస్తానండి అన్నాడు. అతను ఏంటంటే నూకలు పెట్టి ఆ నూకలన్నీ తీసుకొచ్చి చీమల పుట్టల మీద కాసి చల్లుతూ ఉంటాడు. రోజు ఆ చీమలు తింటాయి. ఎందుకంటే పోన్లేద్దరు ఈశ్వరుడు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు, నా వల్ల ఓ 1000 చీమలు తినాలిగా అని నూకలు చల్లుతూ ఉంటాడు. బలిభుక్కులకి పెడతాడు. మనకి చిన్నతనంలో ఏ పేలాలో ఇచ్చి పక్షులకి వేరా, కోడికి వేరా అని అమ్మ చేత నేర్పిస్తాడు. ఎందుకని అంటే 10 ప్రాణులకు పెట్టడం అలవాటవుతుంది. ఇంట్లో అన్నపు గిన్నెలో ఇంత అన్నం మిగిలి బలిభుక్కులకు వేస్తున్నాడు అనుకోండి, సర్వభూతముల యొక్క హితాన్ని కాంక్షిస్తున్నాడు. అందుకే భాగవతం 10వ స్కందంలో మాలాకారుడు కృష్ణ భగవానుణ్ణి వరం అడిగితే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. అన్ని భూతముల పట్ల ఆ ప్రేమ, అందులో ఉన్నవాడు పరమేశ్వరుడే. మనం ఇవ్వగలిగినంత కడకి అన్నపు గిన్నెలో మిగిలిపోయిన ఇన్ని మెతుకులైన బలిభుక్కులకు వెయ్యాలి. అంతేకాని ఎప్పుడు ఏది స్ప్రే చేసి ఎన్నిటిని చంపేద్దామని చూడకూడదు. కనీసం వీధిలో ఉన్న వాటికైనా 4 చీమలకైనా 2 మెతుకులైనా వెయ్యాలి యజమాని వైపు నుంచి. అథవా 4 చెట్లకి నీళ్లు పొయ్యాలి. వాటి కలపే తెచ్చి ఇంట్లో గడపలై కిటికీలై ఉంది, వాటి ప్రాణం తీసి తెచ్చి వేసావు, ఇంకొక 4 చెట్లకి నీళ్లు పొయ్యి. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, పంచయజ్ఞ ప్రియా, ఈ 5 యజ్ఞములు ఏ ఇంట జరుగుతున్నాయో, ఈ 5 యజ్ఞముల గురించి ఏ ఇంట చర్చ జరుగుతోందో, ఈ 5 చేద్దామని ఎవరు తాపత్రయపడుతున్నారో వారి ఇంట నా అనుగ్రహం పరిపూర్ణమంది అమ్మవారు. మానవత్వాన్ని ప్రకాశింపచేయడం, సమాజ హితాన్ని కోరడం, శం ద్విపదే శం చతుష్పదే, నేనొక్కడిని బ్రతికుండడం కాదు, అందరూ బాగుండాలి. ఎక్కడో ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా 10 మందిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అన్నాడు. తను సుఖపడడం తప్పని ఎవరనరు, కానీ తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవడం. బలిభుక్కుల దగ్గర నుంచి సమస్త ప్రాణుల ఎడల ఆ ప్రేమతో బ్రతకడం, మనిషిగా బ్రతకడం నేర్పింది పంచమహాయజ్ఞముల ద్వారా నేర్పారు. దీనికి నీకు మంత్రభాగం వచ్చి ఉండక్కర్లేదు, హృదయమునందు సంస్కారం ఏర్పడితే చాలు అని ఇది పుట్టినదాదిగా నేర్చుకుని శరీరం విడిచిపెట్టే వరకు అనుష్ఠించవలసిందే. అంటే బహుశः నాకు తెలిసినంత వరకు మానవత్వానికి పట్టాభిషేకం చేసి మనిషిగా బ్రతికించడానికి ఇంత గొప్ప విషయాల్ని బోధ చేసినటువంటి సనాతన ధర్మం. అందులో ఇవాళ పితృయజ్ఞం కూడా కలిసింది. కాబట్టి ఎక్కడ తన పుట్టినరోజుని ఒక ఉదారమైనటువంటి జీవితమున్న వ్యక్తి తన తల్లి పుట్టినరోజుగా మాతృవందనమని పేరు పెట్టి చేస్తున్నారో, అక్కడ 5 నేను వివరంగా చెప్పలేకపోయినా విహంగ వీక్షణంగానైనా ఈ విషయం మీద మాట్లాడాలనిపించి ఈ విషయం మీద మాట్లాడాను. నేను సమగ్రంగా మాట్లాడడానికి సమయం లేదని తరచుగా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఇంతసేపు కూర్చుని అత్యంత శ్రద్ధాభక్తులతో మీకు తెలుసున్న విషయాలైనా అనుష్ఠిస్తున్న విషయాలే అయినా అంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను